నమస్తస్యై 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 నమో నమః భేదమశేషజం తౌ స్వై దారిద్ర్య దుఃఖ భయహారిణికాత్మజన్య సర్వస్వరూపే ఆవిడకి చూడండి సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి వారాహి దేవి నమోస్తుతే. అమ్మ మీ చేతులు ఉండేటువంటి పూజా ద్రవ్యం అక్షతలు గాని పుష్పాలు గాని ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కళ్ళకద్దుకుని ఎవరెక్కడైతే పూజ చేశారు అక్కడ వేయండి. కాశీ వారాహి మాతాదేవ్యై నమః దివ్యశ్రీ వేదోక్త సువర్ణ మంత్ర పుష్పాంజలం సమర్పయామి. నమస్కరోమి నమస్కారం సమర్పయామి. అక్షత చేతితో పట్టుకుని పైకి లేవద్దు, కూర్చుని నమస్కారం చేసుకోండి. ప్రదక్షిణ చేసినట్టుగా. అన్యథా శరణం నాస్తి అంటే నాదేం కాదన్నా అంతా నీదేని అర్థం. చూడండి అంత గొప్ప మాట. అన్యథా శరణం నాస్తే త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరి. ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అక్కడ వేసేయండి. చెప్పండి పురస శిరస దృష్ట్యా. దృష్ట్యా అనగానే మొదలుగా చూడండి. దృష్ట్యా కాశీ వారాహి మాతాకి, కాశీ వారాహి మాతాకి. అమ్మ అందరూ కూడా కళగలుగుతున్నారమ్మా. అందరూ కూడా ఒక పుష్పం. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాధునే నమో వజం వై. ఎందుకమ్మ పిల్లడి గురించా? ఓకే. నమో వజం ఎవరు బయటకు రావద్దు. అమ్మ పక్కన ఒకసారి మాడండి మీరు కూడా. ఫస్ట్ ఫ్లోర్ కాశీ వారాడు అమ్మవారండి. కాశీలో ఎలాగైతే ఉంటుందో అలాగే ఈ కడప మండలం కొడుకుల్ల కడప గ్రామంలో పెట్టామండి. మన ఈ కాశీలో ఇండియాలో ఫస్ట్ అయితే సెకండ్ కాశీ వారం. కాశీలో ఎలాగైతే ఉన్నది అమ్మవారు అందరూ చూసారు కదా. వేళ ఎక్కడైతే మనం మనస్ఫూర్తిగా చేస్తామో అమ్మవారు అన్నది ఎంత అలాగే ఉన్నారు. ఈ వేళ మీరు చేరలేదు. పశువు కుంకుమ పూజ కూడా జరిగిందండి. ఇది ప్రతి శుక్రవారం కూడా జరిగిందండి. ఇది అందరి భక్తులు కూడా బాగుండాలి. దాంట్లో మనం ఉన్న సంకల్పం చేస్తాం. ఈ భక్తులు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ఎందుకంటే ఈ అమ్మవారికి మన వర్షం కురిసి విగ్రహం పెట్టే ముందు అంతా తెలిసిందండి. కావాల్సిన గిఫ్ట్ కూడా ఉంది. పడుతుంది అందరికీ కూడా చాలా పవర్ఫుల్ గా ఉంది అమ్మ. అందరికీ వచ్చి ఆ కార్యక్రమాన్ని 10 రోజులు కలుసుకోవాలని పేరు పేరున అందరికీ అక్కశీలు నాకు లేదు కాబట్టి అందరూ అక్కశీలుగా భావించి ఈ కార్యక్రమాన్ని బాగా చేస్తున్నామండి. నేను ఇద్దరు అన్నదమ్ములు ఉండి ఒకరికి తమ్ముడు సుబ్రహ్మణ్యేశ్వరం, నేను సుబ్రహ్మణ్యేశ్వరం కూడా 50 అప్పుడు పెట్టామండి పక్కనే. ఇవాళ అమ్మవారితో ప్రధానంగా మీరు దానికి ఉదాహరణ మీరే చూడండి సరే. అందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను.
కాశీలో ఎలాగైతే అమ్మవారు ఉన్నారో అలాగే ఇక్కడ చేయించడం జరిగింది. అదే పెద్ద అక్కడ అయితే దర్శనం చేయడం పైన దర్శనం నుంచి మనం చూసుకోవాలి. ఇక్కడైతే నిజ దూరపు దర్శనం అండి, అది ప్రత్యేకత చూసుకోండి. మీకు కావాలంటే కాశీలో చాలా మంది ఉంటారు, పైన దర్శనం నుంచి చూడాలి. అయోధ్య మన రాముడు చిత్రం అయినా చక్కగా చెక్కించామండి ఈ రాముడు, ఈ అమ్మవారు కాశీ వారాలు అమ్మవారిని. నమస్తే.